దేవునికి స్తోత్రం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా ఈ యొక్క సమయపు కృపను, ఆశీర్వాదాన్ని దేవుడు మీకు అనుగ్రహించాలని ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్య భాగాన్ని మనము గమనించినట్లయితే హోషయ గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదివినప్పుడు ఇక్కడ వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును, వారి మీదనున్న కోపము చల్లార్చెదను, మనస్ఫూర్తిగా వారిని స్నేహింతును అని చెప్పి మనము వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుడు మనుషులతో స్నేహము చేసేటటువంటి దేవుడు. అనాది కాలంలో మనం గమనించినట్లయితే దేవుడు మనుషులతో ఫ్రెండ్షిప్ చేయాలని, స్నేహం చేయాలని, మాట్లాడాలని, సహవాసం కలిగి ఉండాలని ఎంతగానో ఆలోచించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మోషేను కూడా దేవుడు నా స్నేహితుడు అని చెప్పి దేవుడే తెలియచేసినట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అబ్రహాము గురించి కూడా అబ్రహాము నా స్నేహితుడు అని చెప్పి దేవుడు తెలియజేశాడు. ఇలాగా దేవుని యొక్క వాక్య భాగంలో చాలామంది స్నేహితులను దేవుడు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా మనం కూడా మన జీవితాల్లో బాయ్ ఫ్రెండ్ అని, గర్ల్ ఫ్రెండ్ అని, పర్సనల్ ఫ్రెండ్ అని, ఇంకా మనం చూసినట్లయితే క్లోజ్ ఫ్రెండ్ అని, బీ ఫ్రెండ్ అని, ఇలాగా మనము ఎన్నో రకాలైనటువంటి స్నేహాలను మనము కలిగి ఉంటాం. స్నేహం కలిగి ఉండటం మంచిదే, స్నేహితులను కలిగి ఉండటం మంచిదే. అయితే గమనించండి, బాయ్ ఫ్రెండ్ అనగానే FRIEND అనగానే ఎప్పటికైనా సరే అది ఎండ్ అయిపోయేటట్లుగా మనకు అర్థమవుతూ ఉంటుంది. గర్ల్ ఫ్రెండ్ అని మనం చూసినట్లయితే చివరిలో FRIEND అని చూస్తే అది ఎప్పుడైనా సరే ఆ స్నేహము కానీ ఆ యొక్క ఆ సహవాసం కానీ ఎండ్ అయిపోయే విధంగా మనకి కనబడుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఫ్యామిలీని చూసామనుకోండి, ఫ్యామిలీ ILY అని లాస్ట్లో మనం చూస్తాం. అంటే అర్థం ఏంటంటే ILY అంటే అర్థం ఏంటంటే ఐ లవ్ యూ అనే అర్థం. అంటే కుటుంబము అనేటువంటిది ఒక మంచి వ్యవస్థగా దేవుడు ఏర్పాటు చేశాడు. స్నేహం కలిగి ఉండటం మంచిదే, స్నేహితులను కలిగి ఉండటం మంచిదే, కానీ నిజమైనటువంటి స్నేహితుడు యేసుక్రీస్తు ప్రభువారు. మనము ప్రతి దినము కూడా ఆ స్నేహితుడిని పలకరించటం, ప్రార్థన ద్వారా మాట్లాడటం, పాటల ద్వారా దేవుణ్ణి దర్శించటం, ప్రతి ఒక్క రోజు కూడా ప్రభువుని మనము స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో దేవుని స్తుతించి, గణపరిచి, ప్రార్థించి, ప్రభువుని పలకరించి, ప్రభువుకి ఇష్టమైన బిడ్డగా నివాసం చేస్తూ ఉన్నప్పుడు ఆయన నిజమైనటువంటి స్నేహితుడిగా మనతో కలిసి ఆయన నివాసము చేసే దేవుడిగా కనబడుతున్నట్లుగా మనం వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క స్నేహాన్ని మీరు కోరుకోండి. ఈ యొక్క భూలోకంలో ఉన్నటువంటి స్నేహితులు కొన్ని దినాలు మనతో కలిసి ఉంటారు. అంతేగాక స్నేహితుల ద్వారా చాలామంది లాస్ అయిపోయినటువంటి వారిని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, స్నేహితులను మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్య భాగంలో చిన్న కుమారుడు ఉన్నాడు, స్నేహితులతో స్నేహం చేశాడు, దూర ప్రాంతం వెళ్ళాడు, వ్యాపారం చేద్దామని ధనమంతా తీసుకుని పోయాడు. చివరికి ఆ ధనమంతా కూడా వ్యర్థమైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతా పోయింది, లాస్ అయిపోయారు. తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడు, తండ్రి ప్రేమించాడు. కాబట్టి నిజమైనటువంటి ప్రేమ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ. ఆయన నిజమైనటువంటి స్నేహితుడిగా మనకున్నాడు. కాబట్టి ఆ నిజమైనటువంటి స్నేహితుని నీవు కలిగి ఉండి ఆయన యొక్క చిత్తములో ముందుకెళ్ళాలని దేవుని యొక్క వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రభు మిమ్ములను తన యొక్క స్నేహముతో, తన యొక్క ప్రేమతో, తన యొక్క కృపతో, తన యొక్క ఆశీర్వాదంతో మిమ్మల్ని అందరినీ కూడా దర్శించి దీవించాలని దేవుని యొక్క చిత్తమైనట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనాలు. అయ్యా, నీతో స్నేహం చేయాలని నాయన నీ బిడ్డలు ఎంతగానో ప్రయాసపడుతుండగా మీరు సహాయం దయచేయండి. నాయన, నువ్వు నిజమైనటువంటి స్నేహితుడుగా నీ బిడ్డల కొరకున్నావు. కాబట్టి ప్రభువా, మీ కాపుదల దయచేసి, మీ భద్రత దయచేసి, మీ క్షేమము దయచేసి ప్రభువా, వారి ప్రతి అవసరత అక్రత తీర్చి ప్రభువా, నాయన వారికి కావలసిన ప్రతి ఈవిని కూడా మీరు కృంభరించి దీవించి మహిమ పొందుతారని నమ్ముచు యేసుక్రీస్తు నామమున
ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.